వైసీపీ నేత, నటుడు కమ్ నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణమురళికి మరో భారీ షాక్ తగిలింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడి నమోదు చేసిన కేసులో ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం పగడ్బందీగా ఒకదాని తర్వాత మరొకటి కేసుల మీద కేసులు నమోదు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనపై ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పలు కేసులు నమోదు చేశారు. ఒకదానిపై బెయిల్ వస్తే మరొక కేసులో బెయిల్ రాకుండా పగడ్బందీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఐడి నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఇరువైపులా వాదనలు విన్న కోర్టు పోసాని కృష్ణమురళిని 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్లో ఉండనున్నారు. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోరున విలపించారు. తన ఆరోగ్యం బాగాలేదని, 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు. బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట వాపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి. బెయిల్పై విడుదలైనా మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పీటీ వారెంట్పై పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తగిన శాస్తి చేసిందని పలువురు టీడీపీ, జనసేన కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఆ లీల కొంత కంట్రోల్ తప్పకుండా ఉంటే బావుండేది. మొత్తంగా పోసాని ఇష్యూతో మిగిలిన వైసీపీ నేతలు కంట్రోల్ అవుతారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పోసాని కృష్ణమురళికి నరకాన్ని స్పెల్లింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.